హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మటన్ బోన్ కర్రీ అండి. ఈ కర్రీ రెసిపీ చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. వెజ్, నాన్ వెజ్, శారీస్ గురించి కూడా ఉన్నాయి, డెకరేషన్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ని మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక అరకిలో మటన్ బోన్స్ తీసుకున్నానండి. మటన్ షాప్లో మన సపరేట్ బోన్స్ అంటే ఇలా ఇస్తారనమాట. ఓన్లీ బోన్స్ మాత్రమే. ఇది మన కీళ్ళ జాయింట్ గుజ్జు పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్లెయిన్ బోన్స్ అనమాట. ఇవి ఉప్పేసి చక్కగా 2-3 సార్లు కడిగి ఇలా పెట్టుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని మనం మామూలుగా ఉడికిచ్చేసుకుందాం. ముందు డైరెక్ట్గా నేను బోన్స్ వేసేస్తున్నానండి. క్లీన్ చేసుకున్న బోన్స్ వేసేస్తున్నాను. ఇందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. నేను 1.5 స్పూన్ వేస్తున్నానండి. అరకిలో కదా. ఇది బాగా ముక్కలకు పట్టేటట్టు మనం కలుపుతూ ఉండాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి మసాలా అంతా పట్టుకుంటుంది. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పట్టుకుంటుంది. ఇది మనము ఈ నీరు అంటే మటన్ కడిగిన తర్వాత వచ్చే నీరు ద్వారానే ఉడకాలన్నమాట. ఇది ఉడికే వరకు మూత పెట్టకూడదు. ముందు బాగా ఉడికించుకుందాం. ఇదే మనకి ఇంపార్టెంట్. మనం నాన్ వెజ్ చేసేటప్పుడు మనము ముందుగా ఈ నీరు, దాంట్లో ఉండే నీరు పోయే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. దానిలో ఉండే నీరు పోయిన తర్వాత మనం నీరు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకుంటే పూర్వకాలంలో కుండలపైన దేనిపైన ముందు దాంట్లో ఉండే నీటితోనే ఉడికించేవాళ్ళు. ఇలా ఉడికించడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది ఉండదన్నమాట. టేస్ట్ కూడా బాగా పెరుగుతుందండి. కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పేసి బాగా దాంట్లో ఉండే నీరు ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. కుక్కర్ అయినా గిన్నె అయినా ఏదైనా అదే ప్రొసీజర్ అయితే ఇదనమాట. ఇలా చేయడం వల్ల రుచి పెరుగుతుంది. మనం కాస్త ఓపిక్గా చేసుకోవాలంతే. దగ్గరగా అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అంతా వాటర్ అంతా వెళ్ళిపోయింది. చక్కగా మనము వేయించుకున్నాం. దాంట్లో ఉండే నీరంతా పోయేటట్టు. ఇప్పుడు తగినంత నీళ్లు మనము యాడ్ చేసుకుందాము. ఎందుకంటే బోన్స్ చాలా టైం పడుతుంది ఇవి ఉడకడానికి. 1 లీటర్ నీళ్ళు మనకు బాగా లీటర్ నీళ్ళ వరకు పోసామంటే ఒక 40 మినిట్స్ టైం అయితే 40 మినిట్స్. ఒకవేళ మనకు విజిల్స్ అయితే ఒక 10-12 విజిల్లు బాగా పెట్టి ఉడికించాలండి. అప్పుడే మనకు దాని సారం అంతా బోన్స్లో ఉండేదంతా మనకు సూప్లోకి దిగుతుందన్నమాట. ఇప్పుడు విజిల్ పెట్టి ఉడికిచ్చేసుకుందాం. ఇది ఉడికే లోపల మనము ఏమేం కావాలో కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా 2 ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీ కోసము. మసాలా కోసం చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది కొబ్బరి మాత్రం మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా టమాటో ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ పేస్ట్, టమాటోలు, 2 టమాటోల పేస్ట్, ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నాను నేను. ఇది టమాటో పేస్ట్ అనమాట. ఇవి 2 రెడీ చేసుకున్నాను. తర్వాత నేను ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు పొడిగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో మనము చెక్ చేద్దాం. 40 మినిట్స్ పడుతుందండి. 40 మినిట్స్ బాగా పడుతుంది. విజిల్స్ అయితే 12 విజిల్ల దాకా ఉడికించండి. మళ్ళీ తాలింపు వేసినాక గిన్నెలో ఉడికేది వేరు, కుక్కర్లో ఉడికేది వేరు. కాస్త చూస్తున్నాం కదా, ఇది వేడిగా ఉంది. ఇట్లా పట్టుకొని చూస్తే పక్కన ఉండే స్కిన్ సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి తాలింపు వేసుకుందాం. మనం ఏమి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు తప్ప ఏం వేయలేదు కదా ముక్కల్లో. ఇప్పుడు ఆయిల్ వేసి చెక్క, లవంగాలు మన ఇష్టం. ఇక్కడ మీకు బిర్యానీ ఆకు ఉంటే కూడా వేసుకోండి. నేనైతే ఇవి 2 ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేద్దాం. ఇది మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు తెలుసు కదా, నేను నాన్ వెజ్లు చేస్తే ప్రతి దాంట్లో గోధుమ రంగు వచ్చే వరకు వేయించితేనే నాన్ వెజ్కు మంచి రుచి వస్తుంది అనమాట. ఈ మటన్ కానీ చికెన్ కానీ గ్రేవీ కర్రీలకు మంచి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది వేగడానికి కొంచెం పేస్ట్ కాబట్టి కొంచెం టైం పట్టింది.
కలర్ చేంజ్ అవ్వడానికి చిటికెడు ఉప్పు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టాను. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆల్రెడీ ముక్కల్లో వేసాము, ఇక్కడ కొద్దిగా వేసాను. 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూను, పెద్ద స్పూన్ అండి ఇది, 1.5 స్పూను కారప్పొడి వేస్తున్నాను. ఉప్పు కారం మన ఇష్టం అన్నమాట, మీరు ఏ టేస్ట్ మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇప్పుడు బాగా ఆయిల్లో వేస్తే మంచి కలర్ వస్తుంది కాబట్టి ముందు ఆ పౌడర్లలో వేసి అప్పుడు మనం ఈ టమాటో పేస్ట్ వేసుకోవాలన్నమాట. నూనెలో మనము కారము పసుపు వేయడం వల్ల గ్రేవీ కర్రీకి మంచి కలర్ వస్తుందన్నమాట. ఈ టమాటో పేస్ట్ వేసాం కదా, ఇది ఆయిల్ తేలే వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, చిన్నగా ఉడుకుతున్నప్పుడే మనకి ఆయిల్ పైకి వస్తుంది, సిల్కీగా అవుతుంది అనమాట. అది పేస్ట్ అనేది సిల్కీగా బాగా షైనింగ్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి, ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు. మనం అడగంటకుండా సిమ్లో కొద్దిసేపు కలిపామంటే ఇలా మంచిగా పేస్ట్ బాగా చక్కగా రెడీ అవుతుంది. చూడండి, ఇది గ్రేవీకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రొసీజర్. ఇది కొంచెం టైం తీసుకున్నా మనకి కర్రీ బాగా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్ని, అది కూడా ఇందులో వేసేద్దాం. బాగా నిస్సత్తుగా ఉన్నవాళ్ళు, నీరసంగా ఉన్నవాళ్ళు ఇది తింటే బాగా లేసి కూర్చుంటారండి. ముందు నుంచి గోట్ లెగ్స్ కానీ ఇలా బోన్స్ కానీ మనము అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. నీరసంగా అనీజీగా ఉండేవాళ్ళు, శక్తి లేని వాళ్ళకు ఇది ఇస్తే మంచిది. కీళ్ళ నొప్పులు, కీళ్ళ జాయింట్లు, గుజ్జు లేని వాళ్ళు ఇలా బోన్స్ కర్రీస్ కానీ బోన్ సూప్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేసుకొని చూడండి, నచ్చుతుంది ఖచ్చితంగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడికించుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది, అది గుర్తుపెట్టుకొని ముందుగా కుక్కర్లో మసాలా పెట్టుకున్నామనుకుని తినడం ఈజీ కదా. కానీ మనం ఇంకా బాగా ఇప్పుడైతే నేను హాట్ వాటర్ పోస్తున్నాను. ఈ వేడి నీళ్ళు పోస్తే మనకి టేస్ట్ అనేది మారదు. నా ఛానల్లో రెసిపీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎక్కువ శాతం ముందుగానే నీళ్ళు వేడి చేసుకొని పోస్తాను అనమాట. రుచి అంటే చల్లటి నీళ్ళు పోస్తే అంత రుచి ఉండదు కాబట్టి నేను వేడి నీళ్ళు పోస్తాను. ఇప్పుడు ఎంత వాటర్ మనకు పులుసు ఎక్కువ కావాలా తక్కువ కావాలా దాన్ని బట్టి మీకు తగినన్ని నీళ్లు వేసుకొని ఉడికించుకోవటమే. మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, మూత తీసి చూస్తే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం థిక్నెస్ కోసము ఎండు కొబ్బరి పొడి వేస్తానండి నేను. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్, మీకు అలవాటు ఉంటే వేసుకోండి, లేకున్నా గ్రేవీ చిక్కగానే ఉంది. 1.5 స్పూన్ వేస్తున్నాను కొబ్బరి పొడి. తర్వాత పచ్చిమిరపకాయలు ముందుగా చీల్చి పెట్టుకున్నాం కదా పొడుగ్గా తరిగి, అవి కూడా వేస్తున్నాను. తగినంత మిరియాల పొడి. ఎప్పటికైనా నాన్ వెజ్ ఐటెంలో మనకు మిరియాల పొడి వేస్తే అది మంచి టేస్ట్ ఉంటుంది, ఘాటుగా మంచిగా స్పైసీగా ఉంటుంది. నాన్ వెజ్ తినాలంటే కొంచెం స్పైసీగానే తినాలి, చప్పచప్పగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది, బోన్స్ కదా. మిరియాల పొడి, పచ్చిమిర్చి కూడా వేసాను ఎండు కొబ్బరితో పాటు. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. ఇది దగ్గరికి అయిపోతుంది, మనం కొబ్బరి పొడి వేసాం కాబట్టి ఇంకా చిక్కగా అవుతుంది. ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ మనము వేసే కొబ్బరి పొడి, పచ్చిమిర్చి ఇవంతా మనం ఉడికించిన మసాలా అంతా గ్రేవీలోకి వచ్చేటట్టు ఇలా చక్కగా నూనె తేలే వరకు ఉడికించుకొని చివరగా గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయిపోయిందండి. ఈ రెసిపీ అయిపోయింది. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది రైస్లో కాబట్టి మనము ఈ గ్రేవీ ఇలా చేసుకున్నాము. వద్దనుకుంటే మనం ఆయిల్ తేలే వరకు మనం రోస్ట్ చేసాం కదండి బోన్స్ని, మీరు అక్కడితోనే స్టాప్ చేసుకోవచ్చు. కానీ ఇది గ్రేవీ అయితే చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి, ముద్దలోకి ఎలా తిన్నా సూపర్ అండి. ఇది తిన్న వెంటనే మంచిగా ఎనర్జిక్గా ఉంటుంది. ఇది తిన్న వాళ్ళకి తెలుస్తుంది. బోన్స్ బాగా ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.
ముఖ్యంగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. స్లోగా మనం కూడా పికప్ అవుతున్నాం. చాలామంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. ఒక 1600 మంది దాకా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయ్యారండి. మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యింది. ఈ విషయం మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.